నిన్న వారణాసి సినిమా రిలీజ్ డేట్ వచ్చిన దగ్గర నుంచి కొంతమంది ఒకటే డిబేట్ అన్నమాట. అదేంటంటే వారణాసి సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయా? లేకపోతే ఆ సినిమా కంటే నెల రోజులు ముందు రిలీజ్ అవుతున్న స్పిరిట్ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయా అనే డిబేట్ అయితే నడుస్తుంది. దీనికి కారణం ఏంటంటే స్పిరిట్ సినిమా మార్చి 5వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది. వారణాసి సినిమా ఏప్రిల్ 7వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది. సరిగ్గా చూసుకుంటే ఒక 32 రోజుల గ్యాప్ అయితే ఈ రెండు సినిమాల మధ్య అయితే ఉంది. కాబట్టి ఈ రెండు సినిమాలకి క్లాష్ ఉంది. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అనే డిబేట్స్ అయితే ప్రెసెంట్ ఆన్లైన్ లో అయితే నడుస్తున్నాయి. అయితే మనం కాసేపు ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడుకుందాం. స్పిరిట్ ఈ సినిమా మార్చి 5th 2027లో అయితే రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఈ సినిమా మీద ఉన్న హైప్ ఏదైతే ఉందో అసలు అది మనం అయితే ఊహించలేమన్నమాట. ఆ రేంజ్ హైప్ తో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. దానికి కారణం ఏంటంటే ఈ సినిమాలో హీరోగా ఉన్నది మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఈ సినిమాకి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారు. ప్లస్ ప్రభాస్ గారిది ఇది ల్యాండ్ మార్క్ సినిమా. అంటే 25th సినిమాగా రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే ప్రెసెంట్ గట్టిగా అయితే జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా ప్రమోషన్స్ కావచ్చు, ఈ సినిమా ఊపు కావచ్చు, సినిమా రిలీజ్ అయ్యే టైంకి మామూలుగా ఉండదు. ఈ సినిమాకి హిట్ టాక్ పడితే ఖచ్చితంగా 1000 నుంచి 1500 కోట్ల మధ్యలో ఈ సినిమాకి అయితే ఖచ్చితంగా వస్తాయి కలెక్షన్స్. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే స్పిరిట్ సినిమాకి ఎక్కువ వస్తాయా లేకపోతే వారణాసి సినిమాకి ఎక్కువ వస్తాయా? స్పిరిట్ సినిమా రిలీజ్ అయిన నెల రోజులకి వారణాసి సినిమా అయితే రిలీజ్ అవుతుంది కదా. స్పిరిట్ సినిమానే ఒక భయంకరమైన హైప్ తో అయితే రిలీజ్ అయింది. అంటే మామూలు భయంకరం కాదు, చాలా అంటే చాలా హైప్డ్ ప్రాజెక్ట్ లాగా స్పిరిట్ సినిమా అయితే రిలీజ్ అయింది. ఆ హైప్ అయితే ఎక్కడైతే ఉంటది ఇదైతే గుర్తుపెట్టుకోండి. సరిగ్గా నెల తర్వాత రిలీజ్ అయ్యే వారణాసి సినిమా ఏదైతే ఉందో స్పిరిట్ సినిమా హైప్ ఎక్కడ ఉంది కదా, దాన్ని డబల్ చేస్తే ఎంత హైప్ ఉంటుందో అంత హైప్ తో వారణాసి సినిమా అయితే రిలీజ్ అయింది. దీన్ని మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటారా, బుక్ మార్క్ చేసుకుంటారా, ఏదైనా చేసుకోండి. ఎప్పటి వరకు మన ఇండియన్ అంటే థియేటర్ హిస్టరీలో, మన ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంత హైప్ వచ్చే సినిమా నాకు తెలిసి హిస్టరీలో అయితే ఉండదు. అంత హైప్ తో ఈ వారణాసి సినిమా అయితే రిలీజ్ అయింది. దీనికి కారణం ఏంటంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ప్లస్ మన జీనియస్ అయిన ఎస్ఎస్ రాజమౌళి గారి మార్కెటింగ్ స్ట్రాటజీ అన్నమాట. జస్ట్ ఒక శాంపుల్ చెప్తా. నిన్న వారణాసి సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే వచ్చింది. అయితే ఆ రిలీజ్ డేట్ ని మీరు చూసుకోండి, ఎక్కడైనా అఫీషియల్ గా చెప్పారా? నిన్న రాత్రి 11 వరకు అయితే ఎక్కడ అఫీషియల్ గా అయితే చెప్పలేదు. కానీ నిన్న పొద్దున్న నుంచి నిన్న రాత్రి అర్ధరాత్రి దెయ్యాలు డాన్స్ చేసుకునే టైం వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ వారణాసి సినిమా గురించి మాట్లాడుకుంటానే ఉన్నారు. జస్ట్ రాజమౌళి గారు చేసింది ఏంటంటే వారణాసి సిటీలో ఒక 2 బ్యానర్లు అయితే వేపించాడనమాట, హోర్డింగ్లు. ఇన్ థియేటర్స్ ఏప్రిల్ 7 అయితే పెట్టి ఒక 2-3 హోర్డింగ్లు అయితే నింపాడు. అంతే, దాన్ని ఒకడైతే క్యాప్చర్ చేసి రీల్ అయితే పెట్టాడు. అక్కడి నుంచి అసలు ఆ సినిమా పేరు ఏంటో తెలీదు, అసలు అదేంటో తెలీదు. రాజమౌళి గారు కనీసం ఆ హోర్డింగ్ లో సినిమా పేరు కూడా పెట్టలేదు. అంటే సినిమా పేరు పెట్టకుండానే, ఆ సినిమా ఏంటో చెప్పకుండానే, అసలు ఆ సినిమా దేని గురించో చెప్పకుండానే వారణాసి సినిమా నిన్న పొద్దున్న నుంచి ట్రెండింగ్ లో అయితే ఉందన్నమాట. అసలు ఏప్రిల్ 7, 2027 అని హోర్డింగ్ పెడితే అది వారణాసి సినిమానే అని జనాలు ఎలా అనుకున్నారు మీరు ఎక్కడ అర్థం చేసుకోండి. అసలు ఆ సినిమా గురించి జనాలు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. అది కూడా ఆయన హోర్డింగ్లు పెట్టింది వారణాసి నార్త్ లో అనమాట. మీరు ఇదైతే గుర్తు పెట్టుకోండి. నార్త్ స్టేట్స్ లో ఈ వారణాసి సినిమా రిలీజ్ అయ్యే టైంకి కనీ విని ఎరుగని యూపోరియానైతే మనమైతే చూడబోతున్నాం. అసలు నార్త్ స్టేట్స్ మొత్తం చుట్టేస్తాడనమాట రాజమౌళి, మామూలుగా ఉండదు. అంటే మీరు చూసుకుంటే ఈ సినిమాలో రామాయణాన్ని టచ్ చేశాడు. ఇంకా చిన్నమస్తి అమ్మవారి యొక్క థీమ్ కూడా మనకు ఆ టైటిల్ యొక్క గ్లింప్స్ లో అయితే కనపడుద్ది. ఈ రెండు చాలా అనమాట. నార్త్ స్టేట్స్ లో జస్ట్ పాజిటివ్ టాక్ వచ్చిన జాతర లాగైతే ఈ సినిమాకైతే వెళ్తారు. ఇంకా ఏప్రిల్ 7 రిలీజ్ డేట్ ఏదైతే ఉందో అది మామూలు రిలీజ్ డేట్ కాదు. ఏప్రిల్ 7 ఉగాది, మన తెలుగు స్టేట్స్ ప్లస్ కర్ణాటకలో ఉగాది అయితే జరుపుకుంటారు. ఇంకా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నేషనల్ హాలిడే. ఏప్రిల్ 15 శ్రీరామనవమి అనమాట. ఈ 7 to 15 వీక్ ఏదైతే ఉందో అసలు ర్యాంపేజ్ అంటే ఏంటో మనమైతే చూస్తాం. ఇంకా ఇవి కాకుండా ఒడిస్సాలో, మహారాష్ట్రలో, గోవాలో, అస్సాంలో ఈ ఇలా ఏప్రిల్ 21 వరకు కూడా
మన ఇండియా వైడ్ గా ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి, హాలిడేస్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా ప్లస్ పీక్ సమ్మర్ సీజన్ ఇది. అసలు ఏమన్నా డేటా అసలు మెంటల్ ఎక్కిపోతారు. హైప్ అంటే ఏంటో రాజమౌళి గారు అయితే ఈ సినిమాతో అయితే చూపిస్తాడనమాట. అంటే స్పిరిట్ సినిమా హైప్ ఎక్కడ ఉంటది, దాన్ని డబల్ చేస్తే ఎంత హైప్ వస్తుందో వారణాసి సినిమా అంత హైప్ తో అయితే రిలీజ్ అయింది. అలాగే స్పిరిట్ సినిమాకి పోనీ 2000 కోట్లు వచ్చినాయి అనుకుందాం. ఖచ్చితంగా వారణాసి సినిమాకి హిట్ టాక్ వస్తే 3000 కోట్లకు ఒక్క రూపాయి కూడా తగ్గదు. మీరు చూసుకుంటే బాహుబలి సినిమా అంటే బాహుబలి సిరీస్ రిలీజ్ అయిన తర్వాత మన తెలుగు సినిమా విధి విధానాలు మారిపోయినాయి, డైరెక్టర్లు రాసుకునే కథలు మారిపోయినాయి, తీసే విధానం మారిపోయింది. అలా ఎలా అయితే ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడో దాని తర్వాత RRR సినిమాతో వెస్టర్న్ ఆడియన్స్ కి అయితే మన రాజమౌళి గారు అయితే దగ్గర అయ్యాడు. ఇప్పుడు ఈ వారణాసి సినిమాతో హాలీవుడ్ సినిమానే తీస్తున్నాడు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అసలు ఈ వారణాసి సినిమా స్కేలు చాలా అంటే చాలా పెద్దదే. ఈ సినిమా రిలీజ్ అయిన రోజున అసలు అది ఎంత పెద్దదే ఆ ఊహకు కూడా మనకైతే అందదన్నమాట. ఇంకా ఈ సినిమాని ఓన్లీ మన ఇండియాకే పరిమితం అయితే చేయడు, హాలీవుడ్ లో కూడా ఈ సినిమాని పబ్లిసిటీ చేస్తాడు. హాలీవుడ్ వైడ్ గా కూడా మన తెలుగు సినిమా జెండానైతే ఈ సినిమా ద్వారా రాజమౌళి గారు అయితే పాతేస్తాడు. అసలు దీంట్లో అనుమానం అయితే లేదు. అయితే అసలు ఇక్కడ ఎందుకు కంపారిజన్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. స్పిరిట్ అనేది మోస్ట్ హైప్డ్ సినిమా, వారణాసి అనేది కూడా మోస్ట్ హైప్డ్ సినిమా. ఈ రెండు సినిమాలతో మన తెలుగు సినిమా ఏదైతే ఉందో ప్రపంచ వ్యాప్తంగా అయితే వెళ్ళబోతుంది. స్పిరిట్ సినిమా కూడా తక్కువేమీ కాదు. మన ఇండియాలో కాకుండా చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ అంటే అదర్ ఫారెన్ లాంగ్వేజెస్ లో కూడా స్పిరిట్ సినిమా అయితే రిలీజ్ అయితే, కొరియన్ భాషలో ఇలాంటి భాషలో అంటే టోటల్ 8 నుంచి 9 లాంగ్వేజెస్ లో స్పిరిట్ సినిమా అయితే రిలీజ్ అయింది. ఇంచుమించు వారణాసి సినిమా కూడా అదే రేంజ్ లో అయితే మన రాజమౌళి గారు అయితే ప్లాన్ చేస్తున్నాడు. అప్పట్లో వచ్చింది కదా, అంటే రికార్డ్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ లో వారణాసి సినిమాని అయితే రాజమౌళి గారు అయితే ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి ఈ రెండు సినిమాల మధ్య కొన్ని సిమిలారిటీస్ కూడా ఉంటాయి. అదేంటంటే అటు స్పిరిట్ సినిమా టీం కావచ్చు, ఇటు వారణాసి సినిమా టీం కావచ్చు. ఫస్ట్ సిమిలారిటీ ఏంటో చెప్పనా, ఫ్యాన్స్ అయితే టార్చర్ అయితే పెట్టట్లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అప్డేట్స్ ఎలా చేస్తున్నారంటే, ఒక అప్డేట్ వస్తున్నాను, పలానా సాంగ్ వస్తుంది అనుకోండి, ఆ సాంగ్ వస్తుందని చెప్పడానికి ఒక అప్డేట్ ఇస్తారు. దాని తర్వాత ఆ సాంగ్ ఏ టైంకి రిలీజ్ అయిద్దో ఒక అప్డేట్ ఇస్తారు. దాని తర్వాత ఆ ప్రోమో ఎప్పుడు వస్తుందో అప్డేట్ ఇస్తారు. ఇలా అప్డేట్కి ఒక అప్డేట్, అప్డేట్కి ఒక అప్డేట్, అప్డేట్కి ఒక అప్డేట్ ఇస్తా ఫ్యాన్స్ అయితే విసుగు అంటే వాళ్ళు మూర్చొచ్చి పడిపోతారన్నమాట. లాస్ట్ మినిట్ లో ఏదో టెక్నికల్ ఇష్యూ అంటారు, ఇలాంటివి ఏమీ లేకుండా అసలు టైమే చెప్పకుండా, వస్తున్నాం అని కూడా చెప్పకుండా స్పిరిట్ సినిమా అప్డేట్స్ పడ్డాయి, వారణాసి సినిమా అప్డేట్స్ కూడా పడ్డాయి అన్నమాట. నిజంగా ఈ విషయంలో ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కావచ్చు, చాలా అంటే చాలా లక్కీ అని చెప్పాలి. ఇంకా ఇవి అనుకున్న దానికంటే త్వరగా ఈ సినిమాలు అయితే వచ్చేస్తున్నాయి. March 5th స్పిరిట్ దిగిపోద్ది, April 7th వారణాసి అయితే దిగిపోద్ది. ఇంకెంతకంటే అదృష్టం మన తెలుగు సినిమా అభిమానులకి ఇంకేముంటది చెప్పండి. కాబట్టి రెండు సినిమాలు పెద్ద సినిమాలే, మన టాలీవుడ్ లో బెంచ్ మార్క్ క్రియేట్ చేసే సినిమాలే. కానీ ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే ఖచ్చితంగా స్పిరిట్ సినిమా కంటే వారణాసి సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. స్పిరిట్ సినిమా కంటే వారణాసి సినిమాని ఎక్కువ హైప్ తో అయితే రిలీజ్ అయింది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇదేదో నేను మహేష్ బాబు గారికి ఫేవర్ గా, ప్రభాస్ గారికి యాంటీకి అయితే చెప్పట్లేదు. జరిగే రియాలిటీ ఇది. రియాలిటీలోనే మనం అయితే మాట్లాడుకుందాం. మళ్ళీ చెప్తున్నా, స్పిరిట్ సినిమా ఎంత హైప్ తో అయితే రిలీజ్ అయింది, ఆ హైప్ ని డబుల్ చేస్తే ఎంత హైప్ వస్తో వారణాసి సినిమా ఆ హైప్ తో అయితే రిలీజ్ అయింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఎస్ఎస్ రాజమౌళి గారు అంటే మాస్టర్ మైండ్. అంటే ప్రమోషన్ చేయటంలో, సినిమాని మార్కెటింగ్ చేయటంలో, ప్రతి ఒక్క ఆడియన్స్ నరనరాల్లో సినిమాని నింపటంలో ఎస్ఎస్ రాజమౌళి గారు మాస్టర్ మైండ్. ఆయన అసలు ఈసారి వారణాసికి చేసే ప్రమోషన్స్ చూస్తే ఒక్కొక్కడికి మెంటల్ వచ్చేది అనమాట. నేను చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నా, నార్త్ స్టేట్స్ లో కని విని ఎరుగని యూఫోరియాతో ఈ వారణాసి సినిమా అయితే రిలీజ్ అయింది. ఇదైతే రాసి పెట్టుకోండి. మరి అదనమాట మ్యాటర్. నా ఉద్దేశం అయితే ఇదే. రెండు సినిమాలకి బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది అనుకుందాం కాసేపు. స్పిరిట్ సినిమాకి 1500 నుంచి 2000 కోట్లు అయితే వస్తాయి. ఇదే టాక్ సేమ్ వారణాసికి పడితే 3000 కోట్లు టచ్ చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా వారణాసి సినిమా రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తే దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదన్నమాట. మరి అదనమాట మ్యాటర్. మరి మీరు ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఏ సినిమా పెద్ద హిట్ అయితే అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.